ఇది మా కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్. మేము కొత్తగా కొనుక్కున్న ఫ్లాట్. ఈ అపార్ట్మెంట్లో ఇప్పుడే స్టెప్స్కి గ్రానైట్ వేస్తున్నారు. సో ఇది 2 బ్లాక్స్ మధ్య గ్యాప్ అన్నమాట. మా ఫ్లాట్ 6th ఫ్లోర్లో ఉంది. Hopefully they will be handed over by Jan next year. చేసామండి. ఇది 6వ ఫ్లోర్. మా ఫ్లాట్ 6th ఫ్లోర్. ఇటుపక్క ఒక లిఫ్ట్ ప్రొవిజన్స్ ఇవి. ఇటొక లిఫ్ట్ అండ్ 1 goods lift and passenger lift and steps. So this is our flat entrance. So it's a corner flat, west facing 1750. So ఇంకా ఫ్లాట్ అయితే ఫుల్గా రెడీ అవ్వలేదు. సో ఇది హాల్ అన్నమాట. సో ఇటు సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ సంబంధించిన మొత్తం ఎంసీబీలు అవి అన్నీ వస్తాయి. అండ్ దిస్ ఈజ్ టీవీ యూనిట్. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి వాల్ ఇటు సైడ్ మనకి సోఫా వస్తుంది. అండ్ బిగ్ హాల్. ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. అటు సైడ్ మనకి సిట్ అవుట్. సో 3 BHK. సో ఇది ఓపెన్ కిచెన్. యాక్చువల్గా మేము మాడిఫికేషన్ చేసామండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉండేది ఇక్కడ ఈ ప్లేస్లో. ఆ కామన్ బాత్రూమ్ తీసేసి చాలా మాడిఫికేషన్ చేశాము. సో మీకు ఇది అర్థం అవ్వడానికి వేరే సేమ్ ఎస్ఎఫ్టీతో ఉన్న సేమ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను. ఇక్కడ మీకు అర్థమవుతుంది నా చేంజెస్ ఏంటనేది. సో బేసిక్గా కిచెన్ చిన్నగా వచ్చిందని సో మా వైఫ్ గొడవ చేస్తుంటే సో కామన్ బాత్రూమ్ తీసేయాల్సి వచ్చింది. ఇనిషియల్లీ నేను ఒప్పుకోలేదు కామన్ బాత్రూమ్ తీసేయడానికి, బట్ షీ కన్విన్స్డ్ మీ విత్ హర్ పాయింట్స్. సో 3 బాత్రూమ్స్ ఉంటే క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది. మనం 3 బాత్రూమ్స్ వాడము ఉండే ముగ్గురికి, నేను మా వైఫ్ పాప మా ఫ్యామిలీలో. సో సో మనకి ఎలాగో మనకు వచ్చే వాళ్ళందరూ మన బంధువులు రిలేటివ్సే కాబట్టి గెస్ట్ బెడ్రూమ్లో బాత్రూమ్ వాడేయచ్చు. మనకి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ ఉంది. ఈవెన్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మనకి సూట్ రూమ్స్ ఉన్నాయి క్లబ్ హౌస్లో. ఆ సూట్ రూమ్స్లో వాడుకోవచ్చు అని కన్విన్స్ చేసింది. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఒక వాల్ వచ్చింది కిచెన్ క్లోజ్కి కాంపోనెంట్కి. ఇక్కడ మేము ఆ వాల్ థీమ్ చేసాము. సో ఇక్కడ వాష్రూమ్ థీమ్ చేసి సో దీన్ని మేము ఇక్కడ వాష్ ఏరియా ప్లస్ కిచెన్ ఎక్స్టెండ్ చేసుకున్నాము. యాక్చువల్గా ఆ ప్లగ్ కనబడుతుంది చూడండి, మిడిల్ ప్లగ్ పెద్దది సాకెట్. అక్కడ కిచెన్ టు వాష్ ఏరియాకి ఇచ్చారనమాట ప్రొవిజన్. సో దట్ మేము దాన్ని క్లోజ్ చేసాము. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా వద్దని చెప్పామండి. దానివల్ల ఏంటంటే ఇంటీరియర్కి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు కిచెన్ ప్లాట్ఫామ్ వేసినప్పుడు కింద ఐరన్ రాడ్ చేయడం వల్ల సో పోతుంది. సో దట్ మేము దాన్ని ఇంటీరియర్లో కవర్ చేద్దాం అనుకున్నాము. సో దిస్ ఈజ్ వాష్ ఏరియా, కంప్లీట్ వాష్ ఏరియా. సో అక్కడ మేము డిష్ వాషర్ ప్లాన్ చేస్తున్నాము. ఇటు సైడ్ ఒక ట్యాప్ వస్తుంది, ఇక్కడ ప్రొవిజన్ ఉంది. ఇక్కడ ఒక ట్యాప్ వస్తుంది. సో ఇటు సైడ్ ఈ చివర మేము ఇక్కడ వాషింగ్ మెషిన్ ప్లాన్ చేస్తున్నాము. సో
సో బేసికల్లీ క్లీనింగ్ పర్పస్ కూడా మేమంతా గ్రానైట్ వేయించాము ఇదంతా. సో ఇట్లా నీట్గా ఫినిషింగ్ ఉంటుందని ఇక్కడ విండో కూడా వేయించాము. సో ఇక్కడ మాకు ఒక అద్భుతమైన ఆఫర్ ఏమి ఇచ్చారంటే ఈ అపార్ట్మెంట్లో ఇక్కడ ఏసీ అవుట్డోర్ యూనిట్స్కి ఒక సపరేట్ ప్రొవిజన్ ఇచ్చారు. బయట నుంచి గోడలకి ఎక్కి దానికి ఫిట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అవుట్డోర్ యూనిట్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో అదొక ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. అండ్ మా అపార్ట్మెంట్ పక్క సైడ్ అది కనపడుతుంది, రోడ్ కనిపిస్తుంది, వెహికల్స్ వెళ్తున్నాయి. అది బాచుపల్లి మియాపూర్ క్రాస్ రోడ్స్ టు గండిమేసమ్మ రోడ్. దట్ విల్ బీ ఎక్స్పాండెడ్ సూన్, ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది మా కాలనీకి వచ్చే రోడ్ అండి, ఇటు సైడ్ రోడ్డు. సో ప్రజెంట్ అయితే పక్కన వెకెంట్ ల్యాండ్ ఉంది, గ్రీనరీ ఉంది, బట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు. సో లెట్స్ సీ ఈవెన్ దో. సో దిస్ సైడ్ ఆల్సో గ్యాప్ చాలా ఇచ్చారు, వెంటిలేషన్ ప్రాబ్లం ఏం లేదు. సో ఇది కిచెన్ అండి. సో ఇక్కడ ఇక ఇంటీరియర్ అయిన తర్వాత ఎలా వస్తుందో మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను మీకు అక్కడ. సో మా ఇనిషియల్ ప్లాన్ ఇటు వాషరేఖ లేదారులో ఇక్కడ ఒక క్వశ్చన్కి వస్తుంది బ్రష్ చేసుకోవడానికి వీటికి. ఇక్కడ ఇటు వచ్చేసి ఇక్కడ మేము స్విచ్ పాయింట్ అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ డైనింగ్ నుంచి మీకు మొత్తం చూపిస్తాను. దిస్ ఈజ్ ఎంటైర్ హాల్ అండి. దిస్ ఈజ్ ఎంటైర్ హాల్. సో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఇన్స్టియల్. సో ఈ వీడియో బాగా కనిపిస్తుంది మీకు. సో అండ్ దిస్ ఈజ్ సిట్ అవుట్, 6x9 సిట్ అవుట్ అండి, చాలా పెద్దగా వచ్చింది. సో ఇక్కడ ఒక 4x6 బెడ్ ఈజీగా పెడుతుంది. మై ప్లాన్ ఈజ్ టు సెటప్ ఏ సోఫా కైండ్ సింపుల్ బెడ్ విచ్ ఈజ్ సిట్స్ in the morning and evening for tea, coffee or something else. Even though దీనికి అంతటికి ఓపెన్ ప్లేస్ అంతటికి ఇన్విజిబుల్ గ్రిల్ ప్లాన్ చేస్తున్నాము. సో ఆఫ్టర్ దట్ ఐ విల్ షో యూ. సో దిస్ సైడ్ ఆల్సో some mirrors again, and this side also. So and this is that road I show you already, right? Bachpalli, Miapur crosses to Gandimesama Road. And this is opposite block to us. This is block 1 or this is block 2. And we'll move out to master bedroom. So this is master bedroom. So వర్క్ అయింది, పుట్టీలు పెట్టడం జరుగుతుంది. సో ఇంకా కంప్లీట్గా క్లీన్గా లేదు. సో ఆఫ్టర్ దట్ ఐ విల్ మేక్ ఏ వీడియో ఆఫ్టర్ క్లీనింగ్ అండ్ ఆఫ్టర్ ఇంటీరియర్ వర్క్స్. సో దిస్ ఈజ్ అవర్ మాస్టర్ బెడ్రూమ్. సో ఇందులో వుడెన్ టైప్ ఆఫ్ టైల్స్ వేశారు. సో ఇక్కడ విండోస్ కూడా నేను చెప్పినట్లు మేము గ్రానైట్ వేసాము. అది కాలనీకి వచ్చే రోడ్ అండ్ దట్ ఈస్ మెయిన్ రోడ్. సో this is entire వాష్రూమ్లో టైల్స్ కూడా చేంజ్ చేసాం మేము. సో యాక్చువల్గా 1x1 టైల్స్ ఇచ్చారు. సో I changed it to 2x2 and 2x4. సైడ్ వచ్చేసి 2x4. అండ్ నేను చెప్పాను కదా అవుట్డోర్ యూనిట్ అని ఏసీ నుంచి ఇక్కడ ఒక విండో ఇస్తారు. ఈ విండోలో నుంచి ఇందులోకి వెళ్ళి అవుట్డోర్ యూనిట్స్ ఇక్కడ పెట్టేటట్టు ప్లాన్ చేశారు. సో దిస్ ఈస్ 2x4. సో యాజ్ పర్ యాక్చువల్గా అయితే ఈ లెవెల్ వరకు వేస్తారండి. ఈ పైప్ లైన్ కనపడుతుంది కదా టైల్స్, అక్కడ వరకు వేస్తారు. బట్ మై ఇంటీరియర్ ఫ్రెండ్ మిస్టర్ ప్రవీణ్ సజెషన్స్ ప్రకారం మేము పై వరకు ఏం చేసాము. సో టిల్ దట్ ఎండ్ టు ద రూఫ్. పైన అక్కడ ఆ గ్యాప్ అయినా ఎందుకు వచ్చిందంటే అక్కడ పైన సీలింగ్ వస్తుంది. సో టిల్ దట్ ఎండ్. అండ్ దిస్ బిట్వీన్ దిస్ లుక్స్ గుడ్, రైట్? గ్లాస్ బీడింగ్.
ఇది కూడా తన సజెషన్ ప్రకారం, నా ఫ్రెండ్ ఇంటీరియర్ ఫ్రెండ్ సజెషన్ ప్రకారం వేయించాము. అండ్ ఇది కూడా సైడ్. సో ఈ షార్ప్ ఎడ్జెస్ని ప్రివెంట్ చేయడం కోసం వేయించాము. సో ఈ గ్లాస్ బీడింగ్ ఖర్చు వచ్చేసి ఆల్మోస్ట్ 4,000 పర్ 2 బాత్రూమ్స్ అయిందండి. ఇట్స్ వెరీ కాస్ట్. అండ్ టైల్స్ వచ్చేసి నేను తీసుకున్నాను. సో బిల్డర్ హెచ్పి వద్దన్నాను. వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే మీరు తెచ్చుకుంటే మేము వేసి పెడతాం సార్. సో సో మేము ఆ కాస్ట్ మేము వేస్తాము, అది మీరు పే చేసే దాంట్లో రిడ్యూస్ చేస్తామని చెప్పారు. సో ఐ యాక్సెప్టెడ్ దట్. సో ఇట్స్ ఆల్మోస్ట్ కాస్ట్ ఫర్ 2 బాత్రూమ్స్ ఫర్ మీ ఇట్ ఈస్ అరౌండ్ 30,000 ఖర్చు అయిందండి. సో ఒక్కో ఫీట్ వచ్చేసి 48 రూపీస్ పడింది టైల్స్. అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్, ఎస్పెషల్లీ బాత్రూమ్ రూమ్స్. సో దే ప్రొవైడెడ్ 1 by 1 అండ్ 1 by 1 ద కింద సైడ్ కూడా. And we are going to guest bedroom. This is guest bedroom. So see. So guest bedroom lo bathroom వచ్చేసి, సో సేమ్ చెప్పాను కదండి నేను ఆ బాత్రూమ్లో టైల్స్ మార్పించానని. సో ఫైబర్ వేయించాము యాజ్ పర్ మై ఇంటీరియర్ ప్రిపరేషన్. ఇంకా లేదు ఏమనుకోకండి, ఇది కన్స్ట్రక్షన్ ఫేజ్ ఉంది. సో యాక్చువల్లీ చేంజెస్ కోసం మేము కన్స్ట్రక్షన్ ఫేజ్ తీసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది తీసుకుని. లాస్ట్ July 20 అడ్వాన్స్ పే తీసుకున్నాం. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, సో ఐ చేంజ్ ది బాత్రూమ్ టైల్స్ ఫర్ బోత్ ద బాత్రూమ్స్. And this is glass building. This is so the lift point అని చెప్పాను కదా, జనరల్గా కామన్ వాల్ ఉంటుంది లిఫ్ట్కి. బట్ ఇక్కడ వీళ్ళు కామన్ వాల్ చాలా వరకు అవాయిడ్ చేశారు, 99%, జస్ట్ 1 or 2. సో ఈచ్ ఇది వచ్చేసి 2.25 acres అండి, 224 flats ఆల్మోస్ట్. సో బ్లాక్ 1 అండ్ బ్లాక్ 2. బ్లాక్ 1లో వచ్చేసి 4కి 15 ఫ్లాట్స్ ఉన్నాయి. మనది బ్లాక్ 2లో ఫ్లోర్కి 13 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇది కమింగ్ టు అవర్ ఫ్లాట్, దట్ ఈస్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ ఇన్ దిస్ బెడ్రూమ్. డోంట్ నో హౌ ఇట్ గోస్. సో ఐ కెన్ యూజ్ మై ఆఫీస్ రూమ్. ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ రైట్ నౌ అండ్ ఐ యూజ్ ఫర్ మై ఆఫీస్ రూమ్ యాజ్ వెల్ యాజ్ my daughter's study room. And so one thing ఏంటంటే, నేను చెప్పాను కదా ఇంటీరియర్ ఫ్రెండ్ అని, తన సజెషన్ మేరకు ఎలక్ట్రిక్ పాయింట్స్ కూడా బిల్డర్ ఇచ్చే వాటి కంటే కూడా మేము ఎక్కువ పెట్టించామండి. విత్ ది చార్జ్ సపరేట్ ఎక్స్ట్రా. బట్ హీ టోల్డ్ us దట్ సో ఇప్పుడు మనకి అవసరం తర్వాత మనం మళ్ళీ వాల్ చెక్ చేసి సో దాన్ని మళ్ళీ అనవసరంగా ఆ వాల్ అంతా ఖరాబ్ చేసేదానికంటే ఇప్పుడే పెట్టుకోవడం బెటర్. సో దట్ నువ్వు ఇప్పుడే పెట్టించేసే చెప్పాడు. సో తను కూడా వచ్చి సజెషన్స్ చెప్పాడు వీళ్ళకి. సో తను మొదటి నుంచి ఉన్నాడు మా ఫ్లాట్ డిస్కషన్స్ అప్పటి నుంచి కూడా. సో ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్. అండ్ ఈ ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని కూడా మేము పెట్టించామండి. సో ఓవరాల్గా ఇది ఫ్లాట్. సో విల్ పోస్ట్ అదర్ వీడియో. So we'll show you bedroom once again, master bedroom. So that master bedroom. చెప్పారు కదండి ఈ గ్రానైట్ వేసామనేది. సో 4 సైడ్లు వేయించారు, 4 sides వేయించేసాము. చూపిస్తుంది, ఇది క్లీనింగ్ పర్పస్ ఈజీగా ఉండడం కోసం చేసి. మేము ప్రగతినగర్లో మా 2 BHK ఫ్లాట్లో ఉన్నప్పుడు అప్పుడేం తెలియక కొనేసాను ఏదో. సో అప్పుడు రెడీ టు మూవ్ ఫ్లాట్ కొన్నాను. సో అక్కడ ఏమీ చేంజెస్ లేవు. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ముందుగానే కన్స్ట్రక్షన్ ఫ్లాట్ కొన్నాను. యాక్చువల్గా అది సోల్డ్ చేసి ఇది కొన్నామండి. సో దట్ సో మొత్తం ఈ గ్రానైట్కి ఇక్కడ స్లైడింగ్ డోర్ వస్తుంది. ఇక్కడ ఈ గ్రానైట్ కాస్టే మాకు ఆల్మోస్ట్ అరౌండ్ 1.15 అయిందండి, 1,50,000 అయింది, ఇంక్లూడింగ్
స్టోన్ లేబర్ చార్జ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ పూజ అయినట్టు ప్లాన్ చేసుకుంటున్నాము. ప్లానింగ్ టు పూజ అయినట్టు హియర్. సో ఇక్కడ ఆ ప్లగ్ దగ్గర నుంచి ఒక పార్టీషన్ లాగా ఈ ఒక 3-4 ఫీట్ హైట్స్లో ఒక పార్టీషన్ లాగా వస్తుంది. ఐ మీన్ వాల్ లాగా ఇంటీరియర్లో. సో ఆఫ్టర్ దట్ హియర్ ఇట్ ఈస్ వీఆర్ ప్లానింగ్ పూజ అయింది. చాలామంది డౌట్ రావచ్చు, పూజ అయినట్టు లేదు కదా ఈ ప్లానింగ్. సో లెట్ యూ నో ఆఫ్టర్ కంప్లీషన్ వర్క్. ఫ్రెండ్స్, చెప్పాను కదా మీకు మా చేంజెస్ అర్థం అవ్వాలి అంటే ఎలా అనేది. సో ఇది హాల్ అండి, మా కింద ఫ్లాట్ 501, ఇది నేను అది 601 అని చెప్పాను కదా. సో ఇది బేసిక్గా బిల్డర్ ఇచ్చింది. ఇట్లా కిచెన్, వాష్ ఏరియా. సో దట్ నేను చెప్పాను కదా చేంజెస్ అని. ఇది బిల్డర్ ఇచ్చింది టైల్స్, వాష్రూమ్. సో నేను చేంజ్ చేశాను కాబట్టి సో గ్రానైట్ ముందు చూడండి ఎలా ఉందో, గ్రానైట్ ఇస్తారు అనేది ఉందో చూసారు కదా. వీళ్ళు ఎక్కడి వరకు ఇచ్చారు చూపించాను కదా నేను, 5 వరకు టైల్స్ అనేవి. సో దట్ అక్కడి వరకు ఇచ్చారు, నేను ఇచ్చాను. ఇది కిచెను. సో మనం ఏం చేస్తామంటే ఇది మొత్తం క్లీన్ చేసి ఇది కూడా వాల్ లేకుండా పెట్టేస్తున్నాం. ఈ వాల్ లేకుండా, ఇది లేకుండా చేసేసి సో మనం మొత్తం ఏం చేస్తామంటే ఈ వాల్ చేసేసి అక్కడ వాల్ కూడా తీసేసి వాష్రూమ్ వేసేసి సో ఇక్కడ నుంచి మనం అందులో వాష్ ఏరియాలోకి ఎంటర్ వచ్చాం. సో ఇది కిచెన్ బిల్డర్ ఇచ్చింది. సో దట్ ఇక్కడ ఈ వాల్ ఒక్కటే వస్తుంది. ఇక్కడ మనకి మళ్ళీ ఇది ఇచ్చారన్నమాట ఎంటర్. సో ఇక్కడ వాష్ ఏరియా కూడా చిన్నగా అయిపోయింది. సో ఇది వాష్ ఏరియా కవరేజ్ అండి. ఈ వాష్ ఏరియా కూడా చిన్నగా అయిపోవడం వల్ల సో మనం వాషింగ్ మిషన్ పెడితే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో ఈ లెవెల్ వరకు వస్తుంది. వాషింగ్ మిషన్ పెడితే ఆ లెవెల్ వరకు వస్తుంది. సో దట్ పెద్దగా ప్లేస్ ఉండదు. రేపు ఎవరైనా పర్మిషన్ పెట్టుకొని గిన్నెలు గడించుకోవాలన్నా బాల్కనీలో. సో మళ్ళీ అక్కడ సింక్ దగ్గర లోపలే కడుక్కోవాలి. సో ఆ ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పేసి మేము ఇవన్నీ ఆలోచించి మై వైఫ్ డెసిషన్ యాక్చువల్. సో బట్ ఇదండి కిచెన్. సో వెంటిలేషన్ కూడా కొంచెం ఎక్కువ వస్తుందని ఒక ప్లాన్ చేసాము. సో ఇక్కడ వచ్చాం కదా మనం, ఆ వాల్ లేకపోవడం వల్ల హాల్ కొంచెం వెంటిలేషన్ దొరుకుతుంది, మన కిచెన్ కూడా కొంచెం స్పేస్ దొరుకుతుంది. సో దానివల్ల ఇవన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అవర్ ఫ్లాట్ చేంజెస్. ఇది యాక్చువల్గా బిల్డర్ ఇచ్చింది. కమల్ వాష్రూమ్ మనం తీసేసాము. సో ఇది ఇక్కడ ఈ వాల్ కూడా తీసేసాము. ఇంత పెద్ద వాల్ తీసేసి మనం ఒక 4 ఫీట్ విత్ ఇంటీరియర్ టైంలో పెట్టేసి కింద స్టోరేజ్ వచ్చేటట్టు చూసుకుంటాము ఆ 4 ఫీట్ లోపల. సో అది ఎంట్రన్స్. సో చూసారు కదా, ఇది కలర్ టైల్స్ కలర్. మన దాంట్లో ఇంకా ఇల్లుగా ఉంది లేదు. సో ఈ టైల్స్ బిల్డర్ ఇచ్చినవి 1/1 అండ్ 1/2. సైడ్ వచ్చేసి 1/2, కింద వచ్చేసి 1/1. సో ఇది చెప్పాను కదా, ఈ షార్ప్ ఎడ్జెస్ వల్ల లేకుండా కోసం మనం వేయించామండి అది. సో గ్రానైట్ వేసిన దానికి డిఫరెన్స్ ఇది. మనం అట్లా గ్రానైట్ వేసాము, ఇక్కడ గ్రానైట్ వేయలేదు. చూడగా ఇది బిల్డర్ ఫ్లాట్ అండి. ఐ థింక్ ఇది మార్టిగేజ్లో ఉన్నట్టుంది, ఇంకా ఎవరికి సేల్ చేయనట్టుంది. సో ఇక్కడ కూడా మనం వేయించాము మొత్తం గ్రానైట్. సో దట్స్ ఇట్ అండి.